మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ఈ సీజన్ వచ్చిందనుకో ఇంకా మొక్కల షాపింగ్తో స్టార్ట్ అవుతుంది మా గార్డెనింగ్. అంతకుముందే గార్డెన్ ప్రెప్ కూడా చేసేస్తాము, ఆల్రెడీ యాక్చువల్లీ చేసేసాము. ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయాలి. మేము గార్డెన్ ప్రెప్ ఎలా చేసామన్నది నెక్స్ట్ ఫుల్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే వీలైతే షార్ట్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. మా లోకల్ నర్సరీ నటాప్స్కి వచ్చామన్నమాట ప్లాంట్ షాపింగ్ కి. లోపలికి ఎంటర్ అవ్వగానే ప్లాంట్ లవర్స్ కి అదొక స్వర్గం లాగా ఉంటది. బోత్ వెజిటేబుల్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్సే కాకుండా ట్రీస్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యాన్యువల్స్, పెరేనియల్స్, ట్రాపికల్స్, హెర్బ్స్, పాటింగ్ సాయిల్ అండ్ గార్డెన్ కావాల్సిన పనిముట్లు, వాట్ నాట్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి గార్డెనింగ్ సంబంధించి. ఇంకా మొక్కల విషయానికి వస్తే చాలా వెరైటీస్ ఉంటాయండి. హైబ్రిడ్, హెయిర్లూమ్స్ ఎట్సెట్రా. ఇంకా మీరు కొంచెం రీసెర్చ్ చేసుకొని వెళ్ళారనుకోండి, చూజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ హెల్పర్స్ కూడా ఉంటారు, అంటే స్టాఫ్ మెంబర్స్ అండి. వాళ్ళు కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, డీటెయిల్డ్గా చెప్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు అక్కడ. సో వాళ్ళ అనుభవాన్నంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు అడగాలి. కానీ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది. మేము గార్డెనింగ్ బెడ్ ఆల్మోస్ట్ 10 yearsగా ఇస్తున్నామండి, అంటే ఒక డెకేడ్గా. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా నేను గార్డెనింగ్ వీడియోస్ అయితే మిస్ చేయలేదు. డిఫరెంట్ ప్లేలిస్ట్ ఉంటాయండి ఇయర్ వైజ్. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే గార్డెనింగ్ ప్లేలిస్ట్లు చెక్ చేయండి. తీసే మొక్కలు ఎవ్రీ ఇయర్ ప్రతి మచ్ సేమే ఉంటాయండి, ఎక్సెప్ట్ 1 or 2 యాడ్ చేస్తాము. స్టార్టింగ్ లోనే టమాటా మొక్కలు ఉంటాయి, సో అవి 2 తీసుకుంటాం అనమాట. ఎందుకంటే విచ్చలవిడిగా టమాటాలు ఇస్తాయి. అండ్ డిపెండ్స్ ఆన్ డిటర్మినేటా ఇండిటర్మినేటా అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది మీకు టమాటా ఈల్డ్. అశ్వగంధ ప్లాంట్స్ చూసి చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అశ్వగంధ. నేనైతే తీసుకోలేదండి, కొంచెం రీసెర్చ్ చేశాక తర్వాత చూద్దామని. వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉందండి, చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మేము ఏం మొక్కలు తీసుకున్నాం ఎట్సెట్రా. మేము కొన్ని మొక్కలు సీడ్స్ నుంచి వేస్తాము, కొన్ని ఇలాగ ప్లాంట్స్ కొంటాము. ఎందుకంటే మాకున్న సమ్మర్ సీజనే చాలా షార్ట్ ఉంటుంది. సో ఆ షార్ట్ సీజన్లో సీడ్స్ నుంచి అన్నీ అంటే ఈల్డ్ వచ్చేటప్పటికి వింటర్ వచ్చేస్తుంది మాకు. సో అందుకని కొన్ని సీడ్స్ నుంచి వేస్తాము, కొన్ని ఇలాగ ప్లాంట్స్ వేస్తాం అన్నమాట. ఇవాళ ప్లాంట్ షాపింగ్లో అయితే టమాటాలు, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, వంకాయలు, కీరదోసకాయలు, అదేంటి క్యూకుంబర్, బెల్ పెప్పర్ ప్లాంట్స్ అంటే క్యాప్సికమ్, అండ్ కొత్తగా ఈసారి బీన్స్ మొక్క కొన్నాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ నర్సరీలో అయితే మన ఇండియన్ వెజిటబుల్ ప్లాంట్స్ కూడా చాలా దొరుకుతాయండి. ఇందాక అశ్వగంధ చూసారు కదా, అదే కాకుండా బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ అన్నీ దొరుకుతాయి. నేను ఈ తీగ మొక్కలు అంటే బీరకాయ, సొరకాయ అలాంటివి సీడ్స్ నుంచి గ్రో చేస్తానండి, చాలా బాగా వస్తుంది ఈల్డ్. కాకపోతే కాకరకాయ మాత్రం చాలా కష్టంగా ఉంది సీడ్స్ నుంచి గ్రో చేయడానికి. సో మన ఇండియన్ వెరైటీ ఉంటుందేమో అని చూస్తే అక్కడ అయిపోయినాయి, మన వాళ్ళు అప్పటికే ఖాళీ చేసేసారు అన్ని. లాస్ట్ ఇయర్ జపనీస్ వెరైటీ కాకరకాయ తెచ్చాం, కానీ మా వారికి అంతగా నచ్చలేదు. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఫుల్ వీడియో ఆన్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.